పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో కకృతి పడి అలా చాక్లెట్స్ తినకూడదు. నీకు ర్యాపర్ కి రాయికి మధ్య తేడా తెలియలేదా? వీడు అన్ని తినేస్తాడు. ట్రాఫిక్ జామ్ లో కూడా ఆ జామును కూడా వదిలిపెట్టాడు. ఏంటి అర్థమైందా? 2 ఫ్రూట్స్ కలిపి తినేస్తున్నాడు. జామ్ పళ్ళు ఇంకా అంజీర పళ్ళు. నేనింకా తినను, నన్ను వదిలేయండి ప్లీజ్. అయినా నువ్వు ఇన్ని చాక్లెట్స్ ఎక్కడి నుంచి తెచ్చావు? న్యూ ఇయర్ కదా, పైగా క్రిస్మస్ ఇప్పుడే అయిపోయింది. అందుకే చాక్లెట్స్ అన్ని జాగ్రత్తగా దాచాను. మేడం కి న్యూ ఇయర్ పార్టీ అద్దరగొట్టాలి. అద్భుతంగా చేసి చూపెడదాం. అర్థమైందా? మేడం మీరు తయారై రండి. ఈ న్యూ ఇయర్ పార్టీ బెస్ట్ గా ఉంటుంది. ఈ నైట్ అంతా పార్టీతో ఎంజాయ్ చేద్దాం. ఏంటి కుదరదు, నేను ఉదయాన్నే లేవాలి కదా. ఎందుకు మేడం? 1 జనవరికి ఆఫీస్ ఉందా? అలా కాదు, నేను వెళ్ళి ఎక్సర్సైజులు చేసుకోవాలి కదా. ఇది నా న్యూ ఇయర్ రెజల్యూషన్. ఓ, న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఏంటి? న్యూ ఇయర్ రోజు నుంచి గోల్స్ పెట్టుకుంటాము. ఈ ఇయర్ అంతా ఏం చేయాలి, ఏం చేయకూడదని. అది ట్రెండింగ్. నేను పైకి వెళ్ళి న్యూ ఇయర్ రెజల్యూషన్ ని స్టార్ట్ చేస్తా. మేడం పార్టీకి ఉండరు. మరి మన రెజల్యూషన్ ఏంటి? నా రెజల్యూషన్ ఏంటో తెలుసా? రెజల్యూషన్ లేకపోవడం. నేను చెప్పేది ఫ్యాక్ట్. అరే అది కాదు, చెయ్యాల్సింది సరిగ్గా ఆలోచించు. కానీ ఏంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను వంట నేర్చుకుంటాను. ఓకే, నీలో సీరియస్నెస్ తగ్గిస్తాను, నీకు స్మైలింగ్ వచ్చేలా చేస్తారు. మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. నేను బుక్స్ తీసుకొని తెలివైన బుద్ధిమంతుని అవ్వాలనుకుంటున్నాను. నేను మీ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను, సపోర్ట్ చేస్తాను. మీరు చేసే పనికి ఎంపైర్ అవుతాను. అర్థమైందా? మన న్యూ ఇయర్ రెజల్యూషన్ దొరికేసింది. అరే వదలరా నన్ను. జోర్దార్ ఆకలేస్తోంది. నువ్వు వెయిట్ చెయ్యి, బన్నీ ఆలు పరోడా చేస్తున్నాడు. కుకింగ్ కుకింగ్. హనీ రా, నేను హెల్ప్ చేస్తాను. తినడానికి నువ్వేం హెల్ప్ చేస్తావు? నేను చేస్తాను కదా. లేదు నేను లేదు మీరిద్దరూ ఆవేశపడకండి, వెళ్ళి అక్కడ కూర్చోండి. అలాగే కూర్చుంటాము. ఎలుపు ఉంది, జలుబు ఉంది, దానికి నేను మెడిసిన్ చదువుతున్నాను. అయిపోయాను కదా, నేను ఇంటెలిజెంట్. ముందు మీరు వెళ్ళండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. అరే వీడు పరోటా చేస్తున్నాడా, పోరాటం చేస్తున్నాడా? ఎంత టైం కావాలి? ఆలుకి గాడి కొడుతున్నాడా ఏమిటి? ఐఎమ్ సో ఫన్నీ.
మద్దతుకి మొదలు ఇలాగివ్వు, నేను మోస్తాను. నువ్వు సాయం చేయాలి అనుకుంటే వెళ్ళి సైలెంట్ గా కూర్చో. అమ్మయ్యా, 2 గంటల తర్వాత ఆలు పరోటాల్ని నేను తయారు చేసుకొచ్చాను. అరే పేస్టుతో తోవినా టేస్ట్ బాగోట్లేదు. బనీ నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు సుపారీ తీసుకో. పొరాటాతో వాళ్ళ ప్రాణాన్ని పొట్లం కట్టేద్దాం, ఎవరికి డౌట్ రాదు. పర్వాలేదు తమ్ముడు, అర్థం కాకపోయినా పరాటాల్లో ఆలు పాడైపోయినా. అరే నేను బాగానే ట్రై చేశాను, తేడా ఎక్కడ జరిగింది? పరోటాలో పచ్చి బంగాళదుంపలు కాదు, ఉడకబెట్టిన బంగాళదుంపలు వేయాలి. అవెల్లో వేడి చేయకూడదు, స్టవ్ మీద వేడి చెయ్యాలి. తీసుకురా పరాటా, ఎండలో కాల్చుదాము మిత్రమా. హెల్ప్ మీ, హెల్ప్ మీ. అరే నీళ్ళు ఇవ్వండి. అరే ఇదేం రెజల్యూషన్, వాడే హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు వాడే హెల్ప్ అడుగుతున్నాడు. సారీ చిలుక, పద బయటికి వెళ్ళి మనం లంచ్ చేసి వద్దాం. ఈ రోజు లంచ్ నేనే పెట్టిస్తాను. అరే ఈ కెమెరా పని చేయట్లేదు. ఏమైంది స్వీటీ? అరే కెమెరా పని చేయడం లేదు. అవునా, ఈ పని చెయ్యని కెమెరాని పని లేని వాడు వాడుతున్నారు. ఇట్స్ నాట్ ఫన్నీ సోర్దార్. అవునా, నీ కెమెరాని ట్రైనింగ్ పంపించు, నీ పని ఈజీ అవుతుంది. సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా నువ్వు నవ్వుతున్నావు. 2 రోజులకు నా నుండి దూరంగా ఉండు. పింకీ పింకీ, నీ వల్ల స్వీటీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీకు మద్దతు కావాలా? నేను వస్తున్నాను. నమస్తే అన్న, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. దొంగ దొంగ దొంగ! అరే అరే, నా కారుని దొంగలించారు. వీడి ఆ కార్ డోర్ తీసింది. అరే వాడు హెల్ప్ అడిగితే నేను చేశాను, అర్థమైందా? అర్థమైందా ఏంటి? నువ్వు దొంగతనానికి హెల్ప్ చేసావు. ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. టైర్ పంచర్ అయితే పంచర్ చేసే వాడికి మద్దతు ఇస్తున్నట్టు కాదు, ఎందుకంటే పైసలు ఇస్తున్నాం కదా. నీది ఒక్క కారు దొంగిలిస్తే వాళ్ళకు మద్దతు ఇస్తే ఇక్కడ అన్ని కార్లు దొంగిలించేస్తారు. కమ్మడిగా ఉందా నీకో? అరే కాదు కాదు, నీ మూడు కూల్ చేసి చిలుకకు మద్దతు ఇద్దామని. అవునా, నువ్వు వీడి గ్రూపేనా? పద స్టేషన్ కి. అని మన జోర్దార్ని చిలుకని వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరికి ప్రాబ్లం లేదు. ప్రపంచంలో సరైన దారిలో వెళ్ళకపోతే జీవితంలో దేనికి పనికి రాకుండా పోతారు. జోర్దార్ చిలక సరైన దారిలో సరైన చోటుకే వెళ్తున్నారు. మా మతి పోగొట్టే మాటలు మాట్లాడకుండా పద వెళ్దాం, వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. ఇన్స్పెక్టర్ పాండా. అరే ఎందుకు అరుస్తున్నావు? వీళ్ళిద్దరిని కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వాళ్ళ చేతికి రంగు అంటుకోలేదు. హోలీలోనే వాళ్ళ చేతికి రంగు అంటుకోలేదు. వాళ్ళు ఎలా అపరాధులు బిడ్డా? అరే అని నీ బుర్ర ఏమైనా పట్టాలు తప్పిందా? మీరు యాక్టర్ కాదు, డాక్టర్ కూడా కాదు, అన్నిటికీ మించి మీరు ఇన్స్పెక్టర్ కూడా కాదు. అవునా, నీ కంటికి నేను కానిస్టేబుల్ లా కనబడుతున్నానా? కాదు కాదు, మీరంటే ప్రేమ, మోజు. మా వాళ్ళని ప్లీజ్, మా వాళ్ళని వదిలేయచ్చు కదా. అస్సలు కుదరదు. ఆలోచించండి, వాళ్ళని వదిలేస్తే మీరు కమిషనర్ అవ్వాలని మీకోసం మేము పూజలు చేయిస్తాం. మీరు కమిషనర్ అవుతారు, అంతే, మీరు హీరో అయిపోతారు. ఓకే కానిస్టేబుల్, వదిలేయండి వాళ్ళని. థ్యాంక్స్. నేను కుకింగ్ చేస్తున్నాను, ఇప్పుడు వెళ్ళి నేను మీకోసం డజన్ కేకులు తయారు చేసుకొస్తాను. బనీ చేసింది తింటే హాస్పిటల్లో బెడ్ను బుక్ చేసుకోవాలి. అరే నేను హాస్పిటల్ కి పంపించాలని మీరు ప్లాన్ చేశారా? కోపం వద్దు, కోపం ఉంటే కోపాన్ని తీసేయండి, బ్యాడ్ ని తీసేసి మంచిని మాత్రం చూడండి. మంచినే తీసుకోండి అని మంచిలో ముంచేసి మంచిగా చేసుకుంటున్నాడు. అరే నాకు కోపం తెప్పిస్తున్నాడు, నిన్ను కొట్టి కొట్టి కైమా చేసేస్తాను, చూసుకో. మద్దతుకి టైం అయింది, నేను హెల్ప్ చేస్తాను.
అరే ఏం చేస్తున్నావు? పాండా సార్ కి హెల్ప్ చేస్తున్నాను. నేను తీసుకున్న న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇదే. ఈ రెజల్యూషన్ లో పడిపోయి నువ్వు ఆ కారు దొంగకి సొల్యూషన్ ఇచ్చావు. ఓ ఇప్పుడు నేనేం చేయాలి? కంగారు పడాల్సిన పని లేదు. కంగారు పడాల్సిన పని లేదు. కర్బూజా రంగుని చూస్తే అన్ని కర్బూజాలా ఉన్నట్టు, ప్రాబ్లం లో ఉండి చూస్తే అన్ని ప్రాబ్లం లాగానే కనిపిస్తాయి. అరే వీడు నన్ను డీప్ ఫ్రై చేసేస్తున్నాడు. మద్దతు కావాలా? నేను హెల్ప్ చేస్తాను కదా. మిమ్మల్ని క్యాబేజ్ ఫ్రై చేస్తాను. ఏంటి? అరే కంగారు పడకండి, ఇవన్నీ ఫ్రై చేయడం చాలా కష్టం. చాలా ఎక్కువ ఆయిల్ కావాలి. అరే సరే, నా బ్రెయిన్ డీప్ ఫ్రై అయిపోయింది. కటప వీళ్ళిద్దరినీ కూడా సెల్లో పడే. సారీ ఇన్స్పెక్టర్ పాండా, మమ్మల్ని క్షమించండి. మేము ఏ తప్పు చెయ్యలేదు. ఇదంతా న్యూ ఇయర్ రెజల్యూషన్ మార్పు. ఏంటి? సార్ మేము నలుగురం న్యూ ఇయర్ రెజల్యూషన్ అనుకున్నాం. చిలుక అందరికి హెల్ప్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే దొంగకి కార్ ఓపెన్ చేయడంలో హెల్ప్ చేశాడు. జోర్దార్ ఫన్నీగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. కానీ తేడా కొట్టింది. ఆ నవ్వు వల్లనే ఆడపిల్లలకి కోపం వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నా మీద కూడా జోక్స్ వేశాడు అని కూడా అలాగే అనుకున్నాడు. తను జ్ఞానం బోధించాలనుకున్నాడు. మీరే ఆలోచించండి. అని జ్ఞానం బోధిస్తే మీకు ఏమనిపిస్తుంది? క్యాబేజీ ఫ్రై అయిపోయింది. కరెక్ట్. వాళ్ళ తప్పుల వల్ల ఈ రోజు వాళ్ళు లాకప్ లో ఉండాల్సి వచ్చింది. సార్ కారు దొంగని పట్టుకున్నాం. సూపర్. వీడిని లోపల పడేసి జోర్దార్ చిలుకని బయటికి పంపించేసేయి. కుదరదు. వీడేమో దొంగలకు మద్దతు ఇస్తూ, ఒకడు జ్ఞానం ఇస్తూ, ఒకడు నవ్వుకుంటూ అందరి న్యూ ఇయర్ ప్లాన్స్ ని పాడు చేశారు. అందుకే లాకప్ నుంచి అడుగు బయట పెట్టకూడదు. నన్ను క్షమించండి, నాకు అర్థమైంది. నా రెజల్యూషన్ వల్ల ప్రాబ్లం అయింది. అవును, ఒక్క రోజులో అంతా మారిపోయింది. ఓకే, వాళ్ళని వదిలేయండి. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ లేకపోయినా సొల్యూషన్ ఉన్న వాళ్ళకి అసలు రెజల్యూషన్ ఎందుకు? పూర్తిగా అనవసరం కదా. ఇది రెజల్యూషన్ కాదు, అందరిలో కలిగిన ఒక రెవల్యూషన్. అక్షరాలా నిజం. డాంకీ అయినా పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు. మనకి వద్దు ఈ రెజల్యూషన్. అర్థమైందా?